చదువుకుందామండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ చూసినట్లయితే నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ఇక్కడ మునిగిపోయే పరిస్థితి కదండి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడండి, నేను నీకు తోడై ఉందును. తోడే ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు కదా. మనం ఏం ఆలోచిస్తాం, అసలు ఆ శ్రమ రాకుండా అయిపోతుంది కదా, ఆ మునిగిపోయే పరిస్థితి రాకుండా అయిపోతుంది కదా అని అనుకుంటాం కదా. కానీ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనకి ఏదైనా పరిస్థితి వచ్చినా సరే అది ఈజీ జర్నీ కాదు, కానీ దేవుడు మనతో నడవడానికి ఇష్టపడుచున్నాడు కదా. అందుకే చెప్తాడు, గాడ్ డెంట్ ప్రామిస్ అన్ ఈజీ జర్నీ బట్ హీ డెడ్ ప్రామిస్ టు వాక్ విత్ యూ త్రూ ఇట్. మనతో కూడా ఆయన నడవడానికి ఇష్టపడుచున్నాడు. ఈ మాట కేవలం మనం విశ్వాసంలో పురికొల్చబడడానికి ఈ మాట చెప్తున్నానండి. మనం శ్రమను బట్టి, మన పరిస్థితిని బట్టి, మునిగిపోయే పరిస్థితి అయినా, అదే పరిస్థితి అయినా, దుఃఖ పరిస్థితి అయినా మనం ఎందుకు ఆలోచిస్తామంటే రాకుంటే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు ఇది సులువైన మార్గంగా, సులువైన జీవితంగా మనల్ని ఉంచలేదు కదా. క్రీస్తును కలిగి ఉన్నామంటే శ్రమల్లో నడవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే శ్రమల్లోనే మనము బలము దేవుడు మనకి కలగజేస్తాడు. కాబట్టి విశ్వాసంలో మనం నడవాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే వాక్యంలోకి వెళ్దాం. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ 6వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందండి, నేను ఎలా దర్శిస్తాను, నేను ఎలా నీ సన్నిధిలో నమస్కారం చేస్తాను, ఏం అర్పిస్తే నీ యొక్క రుణాన్ని నేను తీర్చుకుంటాను, ఎలా ఉంటే నేను సంతోషపట్టగలుగుతాను అనే మాటలు పైన ఉంటాయి కదా. కానీ దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటండి, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మన ఆలోచనలు ఎలా ఉంటాయండి, దేవునికి ఎంత ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత దేవునికి సమర్పించాలి, ఇలా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, మన ఎదుటి నుంచి ఉత్తమమైన శ్రేష్టమైన దానిని వెతికే వారంగా మనం ఉండాలని, అలాగే న్యాయముగా మన జీవితాన్ని నడుచుకోవాలని, కనికరాన్ని ప్రేమించడానికి, ఇతరులని కనికరించడంలో ఎప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండేవారంగా, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటకు ఇంతే కదా దేవుడు మన ఎడల నుంచి కోరుకొనిచున్నాడు కదండి. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పీలు 1వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపవలటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు కదా, ఏంటండి, శ్రేష్టమైన దానిని వెదకాలని ఆయన ఇష్టపడుచున్నాడు. మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్న మొదటిది ఏంటిదండి, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఉదయకాలం కూడా మనం చూసాం కదా, దేని గురించి బన్ని చెప్పిందండి, మరియా గురించి, మార్త గురించి కదండి. ఉత్తమమైనది ఎవరు ఎన్నుకున్నారండి, మరియా కదా. ఎన్నో విస్తారమైన పనులు మనం ఈ లోకంలో కూడా పెట్టుకుంటాం కదా. అంటే ఇది దేవుని పని కదా అని అనుకుంటాం, కానీ దేవునితో కూర్చుండడం, దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది దేవునికి చాలా ఇష్టమైన పనిగా ఇక్కడ చెప్పబడుచున్నది. ఇక్కడ చూసినట్లయితే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ
కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారి క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనే ప్రార్థించుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే చివరిగా ఈ శ్రేష్టమైన దాన్ని ఎన్నుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటండి? చివరిగా క్రీస్తు యేసు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. మనము ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే దేవుని యొద్ద మనము చేరుకోవాల్సిన పరిస్థితి, చేరుకోవాల్సిన దినం వచ్చిద్దో ఆ రోజు మనము మనలో ఎటువంటి కపటం ఉండకుండగా, ఏ దోషం మనలో ఉండకూడదు అని అంటే శ్రేష్టమైన దానిని వెదికే వారంగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి సమస్తము కూడా తెలుసు కదా, ఏది శ్రేష్టమైనదో, ఏది సరి అయినదో, ఏమి చేయాలో వాక్యం మనకు అనేక రకాలుగా మనతో మాట్లాడుతుంది. క్రైస్తవులు అనబడుచున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉంది కదా, ఏది సరైనది, ఏది మంచిది, ఏది మనము చేయాలి, ఏది దేవునికి ఇష్టకరమైనది, దేని వలన దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని ఏ విధముగా మనము స్తుతులు చెల్లించవచ్చు అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది కదా. అందుకే అంటున్నాడు కదా, సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. అంటే దేవునిలోని ఒక శ్రేష్టమైన దానిని ఎన్నుకొని ఉన్న వారముగా మనము ఉండాలని, అటు రీతిలో మనం నడుచుకోవాలని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ఆయన మన ఆలోచన కలిగి ఉన్నాం. మనం అటువంటి శ్రేష్టమైన మార్గములో అనుభవ జ్ఞానముతో దేవునికి కృతజ్ఞత భావముతో మనం నడుచుకునే వారముగా, ఆయనకు మహిమ తెచ్చే వారముగా మనము ఇటువంటి శ్రేష్టమైన జీవితము జీవించాలని పౌలు భక్తుడు ఎలా అయితే చెప్పి ఉన్నాడో మనం ఆ రీతిలో నడుచుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే రోమా 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ లోకము అంటే ఈ లోకం యొక్క అడుగు జాడల్లో మనము నడవకూడదని దేవుడు చెబుతున్నాడు కదా. ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఆచార్యబద్ధకమైన పనుల్లో మర్యాదపూర్వకమైనగా మనం నడుచుకోకూడదు. కానీ మనం ఎలా ఉండాలండి? ఉత్తమమైన అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో మనం పరీక్షించే వారముగాను, అలాగే తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. దేవునితో గడిపితేనే, దేవునితో కూర్చుంటేనే ఆ శ్రేష్టమైనది ఏంటిది, దేవునికి ఇష్టమైనది ఏంటిది అనేది మనకి తెలుస్తుంది. నిజముగా మనము ఎవరినైనా ప్రేమించామంటే వాళ్ళతో కూర్చున్నప్పుడే కదా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి అని మనకి అర్థమవుతుంది. అలాగే శ్రేష్టమైన మనసు, శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన బ్రతుకు నేను బ్రతకాలంటే దేవుడు అసలు శ్రేష్టముగా దేని కోరుకుంటున్నాడు, దేని ఎన్నుకున్నాడు, అది నాకు తెలియాలంటే మనం ఏం చేయాలండి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో కూర్చోవాలి, దేవునితో సమయము గడపాలి. అప్పుడే మనము ఈ లోకంలో వచ్చు ఏదైతే మర్యాదపూర్వకముగా ఉన్నాయో వీటిని అనుసరించకుండా మనము నిజమైన ఉత్తమమైన మార్గం ఏంటిదని, దేవునికి నిజముగా అనుకూలమైనది ఏంటిదని, అలాగే సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తంలో అసలు శ్రేష్టమైనది ఏమై ఉన్నది అనేది మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి అప్పుడు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అట్టి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలాగే చూసినట్లయితే గలతీలు 6వ అధ్యాయం 10వ వచనం, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మేలు చేసే వారముగా మనము ఉండాలని దేవుని ఎడల ఎప్పుడు కూడా మనము మన కనుదృష్టి ఉంచుకోవాలి. అదే కదా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. హల్లెలూయా.
దేవుని యందు మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డల ఎడలు కావచ్చు, ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి మేలు చేయడానికి మనం ఎప్పుడు వెనక్కి జంగకూడదు కదా. అందుకే దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తుంది. ఆ యొక్క పరిస్థితుల్లో మనము నడుచుకోవాలని ఆయన ఇష్టపడుచున్నాడు. అలాగే చూసినట్లయితే ఎఫెసీలు 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేని విషయమందు మనము రూపింపబడి ఉన్నామండి? సత్క్రియలు చేయడానికి, మంచి కార్యములు చేయడానికి మనము దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మంచి చేయడానికి, ఇతరులకి మేలు చేయడానికి, శ్రేష్టమైనది దేవునికి అనుకూలమైనది ఏదైతే ఉన్నదో దాన్ని చేయడానికి మనం ఎప్పుడు కూడా జంకయ్యే వారంగా ఉండకూడదు, వెనక్కి తిరిగే వారముగా ఉండకూడదు అన్నమాట. రెండో మాటగా చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్పాడండి? మీకాలోని ఉత్తమమైనది ఎన్నుకోమన్నాడు, తర్వాత న్యాయమును అనుసరించమన్నాడు కదండి. రెండో మాటగా చూసినట్లయితే యెషయా 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ చూసినట్లయితే మనము దేవునితో భక్తి జీవితము కలిగి జీవించాలంటే మనము దేవునితో ఎంత సహవాసము చేస్తామో ఆయనకి ఇష్టమైనది ఏదైతే ఉన్నదో అది మనకి తెలుస్తుంది కదా. ఆయనకి ఇష్టమైనది ఏదైతే మనం గుర్తించామో దాని ఎడల మనము నడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఏంటండి? న్యాయముతో నడుచుకునే వారముగాను, మనము న్యాయము తీర్చే వారముగాను ఉండడానికి ఎప్పుడు సిద్ధపాటులో ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. ఒకవేళ మనకు అటువంటి పరిస్థితులు మనం ఉన్నట్లయితే, మనము తీర్చే ఆ సామర్థ్యతలో ఉన్నట్లయితే కనుక మనము చేయడానికి సిద్ధపడి ఉండాలి. కానీ దేని విషయము కూడా ఆశించి అన్యాయమైన మార్గంలో, అన్యాయమైన తీర్పులో మనము ఎవరిని ఇచ్చకూడదు, మనం ఉండకూడదు కూడా. అదే కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. మనం అటువంటి దీనమైన, అటువంటి కనికరమైన మనసుతో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. అలాగే సామెతలు 21వ అధ్యాయం 3వ వచనం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము కదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి మార్గంలో, న్యాయమైన మార్గంలో మనం బతకడం అనేది దేవుడు చాలా ఇష్టపడుచున్నాడు. దానికి మించింది ఆయన ఏమీ కోరుకోవట్లేదు కదా. బలులను అర్పించుట కంటే, ఆయనకి ఏమన్నా బలి ఇవ్వాలన్నా సరే దానికంటే నీతి న్యాయంగా నువ్వు బ్రతకడం ఆయనకి చాలా ఇష్టముగా ఆయన ఇష్టపడుచున్నాడు కదా. ఆ మార్గంలో మనం నడవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగే ఆమోసు 5వ అధ్యాయం 24వ వచనం, నీరు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే న్యాయం ఎలా అండి? నీటి వలెను అలా ఉండడానికి మనం ఎప్పుడు సిద్ధపాటు తనములో ఉండాలి. నీతి ఎల్లప్పుడూ కూడా పారు ఏటి వలెను ప్రవహించవలను. ఆ రీతిలో మనం ఎప్పుడు న్యాయాన్ని, నీతిని వెంబడించే వారముగా మనం ఉండాలి. మన చుట్టూ ఉన్న వాటి విషయమందు కూడా మనము అంతే ఆలోచన కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 3వ అధ్యాయంగా చూసినట్లయితే కనికరము. దేవుడు మన ఎడల నుంచి ఏం కోరుకుంటున్నాడండి? కనికరము. అదే మీకా 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును, ఒక్క నిమిషం నేను చదువుతానండి. 18వ వచనం
చివరి లైన్లో ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచాడు. కోపం ఉంచుతాడా అండి? కోపము ఉంచడు. నిజముగా దేవుడు కోపం ఉంచితే కనుక మనం ఇక్కడ ఈ పరిస్థితుల్లో అయితే కూర్చోం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్షా విధి నడుస్తూనే ఉంటుంది. ఆయన ఎప్పుడూ కోపపడేవాడు కాదు కదా, ఆయన ఎప్పుడూ కనికరమును చూపించేవాడు. మన దేవుడు కరుణ సంపన్నుడు అని వాక్యము తెలియజేస్తుంది కదా. మనము ఆయన ఆ సిలువలో బలియాగమైన ఆ పరిస్థితిని చూసే మనం గుర్తించవచ్చు ఆయన ఎంత మన ఎడల కనికరం కలిగి ఉన్నాడు, ఎంత కరుణ చూపిస్తున్నాడు. ఇంకా అనుదినము మనము దేవునికి విరోధంగా నడుస్తున్నప్పటికీ కూడా ఆయన కనికరము, ఆయన కరుణ మన జీవితంలో నుంచి ఎప్పుడు కూడా తక్కువ కాలేదు. ఆయన కృప కూడా అంతే నిండుకుంటూ వస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. మనల్ని క్షమించడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని ఆదుకొనడానికి, మనం చేసిన తప్పులకి ఏవైనా సరే వాటన్నిటిని క్షమించడానికి ఆయన సంతోషంతో మనల్ని స్వీకరిస్తున్నాడు. ఆ స్వీకరించడానికే మన ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడండి? కనికరము చూపిస్తున్నాడు. కనుక నిరంతరము ఆయన కోపము ఉంచాడు. ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే మనం కేవలము సరిచేయడానికి మాత్రమే, కానీ మనల్ని శిక్షించాలని ఆయన ఆలోచన కదా. ఒకవేళ శిక్షించాలని అనుకుంటే ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టేవాడే కాదు కదండి. అలాగే జకర్యా 7వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దామండి. ఒక్క నిమిషం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కనపరచుకొనుడి, విధవరాండ్లను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎలా చెప్తున్నాడండి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏంటండి? సత్యమును అనుసరించి తీర్పు తీర్చడు. సత్యమైనది, ట్రూత్ ఏదేది, నిజం ఏ సైడ్ ఉంది, ఏ వైపున ఉందో దాన్ని మనం ఆలోచించి తీర్పు తీర్చే వారంగా ఉండాలి. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకోవాలి. మనం కూడా ఈ లోకంలో ఒకరిని కరుణ చూపించే వారముగా, మన కనికరాన్ని ఇతరులకి చూపించే వారముగా, క్షమించే వారముగా మనము ఉండాలి. ఏళ్ళ తడబడి మనము కోపాన్ని, కక్షను ఉంచుకోకూడదు. అది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. ఒకవేళ నిజముగా మనం చూసినట్లయితే అలా ఉంటే కనుక దేవునికి ఇష్టమైన బ్రతుకు మనము బ్రతుకుతున్న వారము కాదు. దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడు. ఆయన కనికరాన్ని చూపించేవాడై ఉన్నాడు. ఆయన కనికరము చూపించడానికి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా పిలువబడిన మనం అందరము కూడా ఇతరులని కనికరించే వారముగా, కరుణ వాత్సల్యముతో ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండే వారముగా, వాళ్ళ అవసరత ఉంది అని అంటే సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనక వెళ్ళకుండా మన వంతు అయితే మనం చేయడానికి మనం ఎప్పుడు కూడా ముందు ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కదండి. విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. వాళ్ళు హీనమైన పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళ ఎడల మనం జాలి చూపే వారంగా, వాళ్ళ ఎడల దయ చూపే వారంగా ఉండాలి తప్ప వాళ్ళని బాధ పెట్టకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి కీడు చేయదలచకూడదు. హృదయంలో కూడా అటువంటి ఆలోచనలు మనకి రాకూడదు. సహోదరులు అంటే ఎవరండి? అక్క చెల్లెల ఎవరైనప్పటికీ కూడా మన క్రీస్తు యేసునందున్న వాళ్ళందరూ కూడా మనకి సహోదరులే కదండి. ఎవరి అందరూ కూడా మనము కీడు దలుచుకోకూడదు. ఈర్ష్యతో కావచ్చు, గర్వంతో కావచ్చు, ఏ విషయమైన అతిశయము మన హృదయంలో ఒకరి ఎడల ఉంచుకోకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం కూడా చెప్పబడుతుంది కదండి. ఏమని? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఎవరైతే చూపిస్తారో వాళ్ళ కనికరాన్ని దేవుని యొద్ద నుంచి కూడా పొందుకోగలుగుతారు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూద్దామండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండు. మన దేవుడు, మన తండ్రి మన ఎడల కనికరాన్ని చూపించాడు కాబట్టి ఈరోజు మనము ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనము కూడా ఇతరుల ఎడల కనికరము చూపించే వారముగా ఉండాలి. అలాగే కొలస్సీలు 3వ అధ్యాయం 12వ వచనం.
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి ప్రియులనై ఉన్న వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగ్గినట్టుగా మనం ఎలా ఉండాలండి? నిజముగా దేవుని చేత ఏర్పరచబడిన వారముగా అంటే మనలో కంపల్సరిగా ఈ యొక్క లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగ్గినట్టుగా దేవునికి ఇష్టంగా బ్రతికే వారంగా మనం ఉండాలంటే ఎలా ఉండాలంటే మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మనం చదువుతుంటేనే మనకి అర్థమవుతుంది కదా. చివరిగా చూసినట్లయితే మనం దేవుని యందు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు. మనం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడండి? దీన మనస్సు కలిగి ఉండాలని. దేవుని యందు మనం ఎప్పుడు కూడా ఎంత దీనంగా బ్రతుకుతామో అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కదా. ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించే రీతిలో ఉండాలంటే మనం ఏ సమయంలోనైనా దేవుని యందు దీన మనసు కలగవారమై ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. ఎటువంటి చేతులండి? బలిష్టమైన చేతులు, సమృద్ధి కలిగిన చేతులు. మన జీవితంలో ఆయన ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నాడు కదా. మనుషుడికైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి కదండి. మనం ఎప్పుడు కూడా దేని యందు కూడా చింతించే వారముగా ఉండకుండగా దేవుని ఎడల మన యొక్క భారాన్ని బరువును విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. కీర్తనలు 138వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన ఏమై ఉన్నాడండి? మహా ఉన్నతుడై ఉన్నను. ఆయన ఎవరి యందు లక్ష్యం ఉంచుతున్నాడండి? దీనులను లక్ష్య పెడుతున్నాడు. ఆయన ఎవరిని చూస్తున్నాడు? దీనత్వమైన మనస్సు కలిగిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరైతే దీనులుగా జీవిస్తున్నారో వాళ్ళ వైపు దేవుడు లక్ష్యాన్ని ఉంచి ఉన్నాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులని బాగుగా ఎరుగును. ఒకవేళ మనలో దీనత్వం లేదంట, మనలో గర్వం, అతిశయం, అహంకారం ఉందనుకో, దేవునికి తెలుసు కదా. మనము మనుషులు ఎదుట నటించవచ్చు కదా. మనం ఎంతో దీన మనసులో ఎంతో తగ్గించుకుంటా, మనకెంతో ఆస్తున్నా, ఎంత మంచి ఉద్యోగం ఎంత సంపాదిస్తున్నా మనం మనుషుల దగ్గర ఎలా ఉంటాం? ఒకవేళ తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్టు నటిస్తున్నామేమో, కానీ దేవుడు బాగా తెలిసినవాడు కదా, బాగుగా ఎరిగినవాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని యందు దీన మనసు కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నది ఎంతైనానో ఏమి లేకున్నానో కూడా దేవుని యందు నమ్మకముగా దీనత్వము కలిగి ఉండాలి. చివరి మాటగా యెషయా 66:2వ వచనం. యెహోవా ఒక్క నిమిషం. అవన్నీ నా హస్తకృత్యమును అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాడు. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది కదండి. దేవుని యందు మన యొక్క జీవితం ఎలా ఉండాలండి? దీనమైన మనస్తత్వము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు చేసినవి కదా. ఈ డబ్బు కావచ్చు, ఈ ఆస్తి కావచ్చు, బంగారం కావచ్చు, మనం కలిగిన ఏ ఆస్తిపాస్తులు ఏవైనా సరే అది కేవలము దేవుడు అనుగ్రహించిందే, దేవుడిచ్చిందే. మనం దేవుని కలిగి ఉంటేనే కదండి ఇవన్నీ మనకు వస్తాయి. మనం కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తే దేవునికి దూరమైన వారంగా ఉంటాము. దేవునికి దూరమై ఉండి లోకంలో ఏమీ సాధించలేము, సంపాదించుకునేదంతా కూడా వృధా. కాబట్టి మన యొక్క దృష్టి ఎక్కడ ఉండాలండి? రాజు చేతిలో ఉండాలి, రాజు చేతిని చూసే వారంగా ఉండాలి. కానీ
ఏంటంటే రాజు ఇచ్చిన దాని యందు మన మనసు ఉంచుకోకూడదు, దేని యందు కూడా అతిశయము ఉంచుకోకూడదు. అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచి ఉన్నాను. దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. మొదటిగా చూస్తున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడండి? ఆయనకి ఏమి సంతోషము కలగజేస్తుందంటే మనము ఉత్తమమైన దానిని ఎన్నుకొని శ్రేష్టమైన మార్గంలో నడవడమే ఆయనకి సంతోషాన్ని కలగజేస్తుంది. రెండోది చూస్తే మనము న్యాయంగాను నీతిగాను బ్రతకాలని ఆయన ఇష్టపడుచున్నాడు. దాన్ని ఆయన కోరుచున్నాడు. ఆయన ఏ బలి కోరుకోవట్లేదు, కానీ మనము న్యాయంగా బ్రతకాలని ఆయన ఇష్టపడుచున్నాడు. మూడోది చూసినట్లయితే కనికరము చూపే వారముగా, ఇతరులని కనికరించే వారముగా మన జీవితాలు ఎప్పుడు ఉండాలి. మనం మంచి పొజిషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనకు తగినట్టుగా ఏ సమయంలో అయినా సరే ఇతరులని కనికరించే వారముగా, వాళ్ళ ఎడల దయ చూపే వారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చివరిగా చూస్తే దీన మనసు, మనము దేవుని ఎడల ఎటువంటి మనసు కలిగి ఉండాలని, దీన మనసు కలిగిన ప్రవర్తన మన జీవితంలో ఉండాలని దేవుడు బహుగా ఇష్టపడుచున్నాడు. ఇవి మాత్రమే దేవునికి సంతోషాన్ని కలగజేస్తాయి, కానీ మనం ఎన్ని బలులు అర్పించినా దేవుడు దాన్ని అంతగా ఇష్టపడ్డు కదండి. అందుకే మొదటి మాత్రగా మనం చూసాం కదా, యెషయా 43:2 మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా సరే మనకు దేవుడు దేవుడై ఉన్నాడు. ఇవి మనము శ్రేష్టమైన దానిని అనుదినము వెతకలేము కదా. ఒక్కొక్కసారి అనవసరమైన వాటి ఎందుకు కూడా మన దృష్టి ఉంచి దేవుని ఆయాస పెట్టే వారముగా ఉంటాము. అలాగే కొన్నిసార్లు డబ్బుకి కావచ్చు, లంచానికి కావచ్చు, ఇంకా ఏ విషయమైన ఆశతోనూ మనము నీతిని తప్పిపోయిన వారంగా ఉంటాము. ఒక్కొక్కసారి మనము చేయగలిగే సామర్థ్యత ఉండి కూడా దేవుని పట్టించుకునే వారంగా, కనికరం చూపించడానికి ఇష్టపడకుండా ఉండే వారంగా కూడా ఉంటాము. దేవుని యందు కూడా గర్వాన్ని చూపించే ప్రవర్తన మనలో ఉంటుంది కదండి. ఇవన్నీ పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రీతిగా దేవుని ఆయాసపరుస్తాము. మనము ఎక్కడికి దారి తీసుకెళ్ళిద్దండి? ఇదంతా శ్రమకి, సాతానికి మార్గంలో నడుచుకోవడానికి ఇదంతా అవుతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి శోధన గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట ఏంటండి? నేను మీకు తోడయ్యున్నాను. దేవుని యొక్క తోడు మనం అందరం కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ఆయన చెప్తున్న ఈ శ్రేష్టమైన, న్యాయమైన, కనికరమైన, దీన మనసు కలిగిన ప్రవర్తన మనమందరము దేవుని యొక్క నామంలో కలిగిందుము గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.